ఒకటి, రెండు, మూడు, ఒక బ్యాక్ సైడ్ బాగా వెనకాల మన బండి ఉంది. 4 బళ్ళు. ఒకడమ్మ ఏంద్రిదా ఇంకా పెరిగిపోతుందా? ఇస్తుంటే డ్రెస్సులు వేసుకునేవాడిని. ఈ డ్రెస్సులు వేసుకోవాలి ఇప్పుడు అంటే. హలో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి. చాలా రోజుల తర్వాత అయితే వెళ్తున్నాం. ఈ మధ్యన ఇంకా లాంగ్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. సో ఇప్పుడు ప్రజెంట్లో మనం వెళ్ళేది లోడ్ వచ్చేసి గుమ్మలండి. మనకి బిల్డింగ్లకి వాటికి కడతారు కదా, గుమ్మలు అయితే వేసుకెళ్తున్నాం. ఇది అయితే లోడ్ ఆల్రెడీ తణుకు నుంచి అయితే బయలుదేరుతున్నాం. మనం అక్కడికి వెళ్ళాల్సింది మాదాపూర్. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మనం ఎర్లీగానే పెట్టాం, కానీ వీడియో తీయడానికి వాటికి కొంచెం అనివార్య కారణాలు ఉంటాయి కదండి. సో అట్లా అయితే తీయలేదు. ఇప్పుడు లోడ్ చేసుకున్నాం, బయలుదేరిపోయాం. మొత్తం టైర్లు అన్నింటిలో ఒక టైర్ అయితే కొంచెం గాలి తక్కువ ఉంది. ఇప్పుడు అదైతే ఎక్కడొక్కడ గాలి పట్టించుకొని ఇప్పుడు టిఫిన్ చేసి బయలుదేరిపోతామండి. మనకి ఇప్పుడు ఈ టైర్లో బ్యాక్ సైడ్ ఇది ఒక టైరు కొంచెం గాలి తక్కువ ఉందండి. పర్లేదు, అంత వీడేమి ఎక్కలేదు. రోడ్డు చూసారా, మొత్తం ఇసురుతూ ఉంటుంది. హైట్ లోడ్ కదా, కొంచెం అటు ఇటు ఇసురుతూ ఉంటుంది. లోడ్ వచ్చేసి 2 టన్నులన్నర అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్టో తెలీదు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చేబ్రోలు అయితే ఉన్నామండి. టిఫిన్ చేసి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ టిఫిన్ సెంటర్లు అయితే అవతల ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడ తినడం బాగానే ఉంటుంది కదా. సో ఈసారి అయితే ఇక్కడే చేద్దాం. ఇది దాటి వెళ్ళాలి. ఇంకా బాగా ఇట్టారండి ఇక మెట్లు కూడా. రాజమార్గం జార్నీ ఇంకో మొత్తం గిలగించుకోవాలి అయిపోతుంది. మొత్తం చూసుకొని వాళ్ళకి గెలగచ్చుకెళ్ళి టిఫిన్ అయితే ఎక్సలెంట్ ఉందండి. నెయ్యిలో ఇడ్లీ వేసి మరి ఇచ్చారు. సారీ అండి, ఇడ్లీలో నెయ్యి వేసారు. చూడండి, ఇలా బిజినెస్ ఐడియాలే. అంటే దీని తినంగా ఉందనుకో చూపిస్తానండి. అయ్యమ్మ, బాగా సేఫ్టీ ల్యాండ్ అయిపోయి లేదండి. ఎక్కడెక్కడ బాగుంటాయి అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కమంటే దగ్గరలో ఈ చుట్టుపక్కల ఎక్కడొక్కడ ఆగుతాం కదా. సో అలా అయితే ప్లాన్ చేశారు మొత్తానికి. వెళ్ళిపోతాం బండి దగ్గరికి. టిఫిన్ అయితే స్పైసీగా ఉంది, కొంచెం కారం ఎక్కువైంది కానీ బాగుంది. బయలుదేరిపోయాం చేబ్రోలు. నెక్స్ట్ ఇప్పుడు ఏరియా ఎక్కడ ఉందో చూసుకోలేండి. ముందు మెయిన్ గాలి అనేటప్పటికి గమ్మున పట్టరండి బాబు. ఎవరో కూడా 10 రూపాయలు 20 రూపాయలకి ఏం చేస్తాం అనే టైప్లో చూస్తారు ఎక్కువ. అదే పంచర్ అనేది తమ్ముడు ఎట్టు అంటారు. ఏంటిది, అన్నీ ఏదన్నా సరే ఒకలాగే ట్రీట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్తారండి. సపోజ్ మనమే ఉన్నాం ఇంకో చిన్న కిరాయి అయినా పెద్ద కిరాయి అయినా ఏది కూడా వదలకుండా అన్నీ ఒకలాగా ట్రీట్ చేసాం అనుకోండి. నెక్స్ట్ నిజంగా చిన్న కిరాయి వాడే కొంచెం పెద్ద కిరాయి చెప్పొచ్చు. వీడి వల్ల ఇప్పుడు దీంట్లో రూపాయి మిగిలిపోయినా కానీ అంటే మిగులుతుంది, తక్కువ మిగులుతుంది. రేపు పొద్దున అదే పర్సన్ పెద్ద కిరాయి చెప్తే దానిలో తింటాం కదా. ఇప్పుడు నిజంగా ఈరోజు నువ్వు వెళ్ళలేనోడివే రేపు పొద్దున్న నీకు ఎలా చెప్తాడు? సర్లే తమ్ముడు, మనోడు రాడు కదా, బిజీగా ఉంటున్నాడు కదా, లేదా ఎక్కడ వాడికి వెళ్ళిపోతున్నాడు కదా, వేరే బట్టి ఫోన్ చేద్దామని అని చెప్పి వేరేదైనా చేసుకుంటారు. ఏదో జాతర జరుగుతున్నట్టు ఉందండి, మంచి అడవిడి కింద ఉందండి. చికేలు పట్టుకుంటా. తెగ మెరిసిపోతుందిరే, జాతర ఏదో జరుగుతున్నట్టు ఉందిరా బాబోయ్. ఇక్కడే మామూలుగా లేదురా బాబోయ్. నాకు తెలిసి షష్ఠి జరుగుతుందండి, కైకరం అనుకుంటా ఊరు. వెయిట్ ఏ మినిట్, కైకరం అండి, షష్ఠి అనుకుంటా. మామూలుగా లేదు, చికేల్. మొత్తం ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఇలాంటి జాతర టైంలో ఇన్సిడెంట్లు అవి జరగకుండా బాగా పెట్టారు ఇవి కూడా. అంటే ఇంకా హైవే మీద వెళ్ళి అని సింగిల్ లైన్ వెళ్ళినా జాతర అటువైపు ఎలాగ ఆపేస్తూ ఉంటారు కదా మన వాళ్ళు. రోడ్లు బ్లాక్ చేసేస్తారు కదా, హైవే కూడా సంబంధం లేకుండా బాగా లైన్ చేశారండి. జనాలు రే తప్పట్లు కూడా అన్నారు, కేకలేస్తున్నారు. ఈ బాబు తెగ మెరిసిపోతున్నారే. జైంట్ రే తెగ మెరిసిపోతున్నారు, తెగ తిరిగేస్తున్నారు. మనం వెళ్ళిపోతారే, ఇంకా ఎక్కడే ఉన్నాం. ఇంకా రేపు పొద్దునగా రేపు సాయంత్రానికి వెళ్తాం. రేపు పొద్దునకి వెళ్ళాల్సింది. సో వెళ్ళిపోతాం రే.
ఏంటే అలా వెళ్ళిపోతున్నాం ఒక్కలమే. ఏలూరు దగ్గరలో అయితే ఉన్నాం. ఇప్పుడు వచ్చి మనకి పంచర్ షాపులు కనపడుతున్నాయి కానీ ఓపెన్లో ఉన్న ఒక షాపు కనపడలేదండి. గాలి పట్టించుకుంటే చాలు. జస్ట్ రాత్రి మనం నెల్లూరు వెళ్ళి వర్షానికి చూడండి గ్లాస్కి ఎలా పడేసిందో. మనకంటే మనకు కొంచెం శుభ్రం ఎక్కువ కదండి. శుభ్రం కాదు కానండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది. నా సెంటిమెంట్ ఏంటంటే బండి క్లీన్ చేస్తే కిరాయిలు ఉండవు. నాకు అదో సెంటిమెంట్. అందుకోసం మ్యాక్సిమం ఎప్పుడు కూడా క్లీన్ చేయను. అవసరమైనంత వరకు క్లీన్ చేస్తాను. ఒకవేళ కిరాయిలు లేవంటే ఆ రోజు క్లీన్ చేస్తాను. ఇంకా ఆ రోజుతో దరిద్రం అంతా పోతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మంచి అదృష్టం పడేది మనకి అని. ఈ మొక్కలో మటుకు కొంచెం రిస్క్గా 2 పాయింట్లు ఉంటాయండి. ఈ వంతులతోటి ఆశ్రమ హాస్పిటల్ దాటగానే ఒక ఫుల్ టర్నింగ్ ఒకటి ఉంటుంది. ఆ 2 బాగా రిస్క్ అండి ఇక్కడ ఏలూరు దగ్గరలో. గాలి అయితే పట్టిస్తామండి. ఇప్పుడు ఎందుకు మ్యాటర్ ఏంటంటే గాలి తక్కువ ఉండడం కదా, లోడే నొక్కేసింది. అయితే లోడు వాళ్ళు చెప్పింది కాకుండా ఇంకా ఎక్కువే ఉంది. సో జాతర అయితే వెళ్దాం. ఎదర అయితే పట్టించలేదు ఇంకా, ఎందుకంటే ఇప్పుడు పట్టించాం అనుకోండి ఆల్రెడీ మనది ఎదర వెయిట్ ఉండాలి బండి. ఇప్పుడు ఎదర పట్టింటే ఇంకా ఎదరలేసిందండి వెనక టైర్లకి ఇంకా భారం అయిపోతుంది. సో జాతర ఇంకా అలా వెళ్దాం జాతర చూసుకొని. ఈ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా లేదన్నా కంపల్సరీ మనం 1,00,000 కిలోమీటర్ల సర్వీస్ అయితే చేయించాలండి. ఆల్మోస్ట్ నేను ఏం చేస్తానంటే సర్వీస్కి ఒక్కొక్క 1000 కిలోమీటర్లో పెంచుకుంటూ వస్తాను. మనకి అలాగా ఒక సర్వీస్ కలిసి వస్తుంది కదా అని చెప్పేసి. ఇప్పుడు ఏమైందంటే అది 1,07,000 అంటే నేను 1,05,000కి మార్చాలి. నేను 50,000 దగ్గర నుంచి అలా చేస్తుంటే 1,07,000కి వచ్చింది. అంటే నేను తిరిగి 1000 దానికన్నా 2,000 అంటే మొత్తం 3,000 ఎక్స్ట్రా తిరిగినట్టు. వచ్చిన తర్వాత ఇంకా గుమ్మని మార్పించేయాలండి. మొత్తం ఈ బండి ఈ గుమ్మాల దెబ్బకి అణిగిపోయింది. యాక్షన్ లోడ్ కాదు కదా, అలా కుదమట్టంగా ఇంకా అణిగిపోయి ఇంకా యాక్షన్ అవ్వట్లేదండి బండి అసలు. మన లోలన్నీ కూడా ఇలాంటి లోలే తగిలితున్నాయి ఏంటని. మనం ఏలూరు టోల్గేట్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇందాక ఆల్రెడీ గ్రూప్లో నోటిఫికేషన్ వచ్చింది, మెసేజ్ వచ్చిందండి. మెసేజ్ టోల్గేట్ దగ్గర ఆర్టీఓ ఉన్నారు, చూడాలి మరి ఏమవుతుందో. ఉన్నారో వెళ్ళిపోయారో ఏంటో. ఒక డ్రైవర్కి రోడ్డు మీద ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా కానీ ఇంకో డ్రైవర్ మటుకు పక్కా చేస్తారండి. ఎందుకంటే నేను అన్నాను చూడండి, ఆల్రెడీ రోడ్డు మీద ఆర్టీఓ ఉన్నారు అని. ఇంకో పక్కన మిర్రర్లో కనబడుతుంది కదా బండి, ఆ బండి అన్న కూడా అదే చెప్తున్నాడు. తెలుసు అనుకోండి మనోడికి ఆల్రెడీ. నేను చెప్దామని ట్రై చేసేలాగా మనోడే చెప్తున్నాడు. ఎదరు ఆర్టీఓ ఉన్నారో చూసుకోవాలని. చూద్దామండి ఇంక ఏదైతే అది. భయపడతా ఇంకెన్నాళ్ళు అంటే ఎలా డైలాగులు చెప్పుకోవడానికి బాగుండదు కానీ భయపడాలి. లోపల భయపడుతున్నాం అనుకోండి. చూద్దాం. ప్రజెంట్ అయితే మరి ఎవడో ఇటు సైడ్ ఆపుతలేదు. ఇక్కడ ఉన్నారో కలప టోల్ గేట్ దగ్గర అన్నారో. ఎవడు లేరు 36 26 36 అనుకుంటా పాటలు పెట్టుకుంటున్నాం. నేను కొడతాను ఉండరా బాబు MO6 అని చెప్పేసి. అది బాబోయ్ ఇక్కడ ఉన్నాడు ఎందుకు ఆర్టీఓ. జస్ట్ మిస్ బాబోయ్ పడతానని చెప్పేసి సేల్ ట్యాక్స్ ఆగిపోయారు. చూపించాం, బిల్ ఉంది, ఓకే వెళ్ళిపోతాడు అన్నారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వచ్చేసాం. కానీ కొంతమంది డ్రైవర్లు ఎలాగంటే అందరూ అలా ఉంటారని కాదు కానండి, బిల్లులు లేకుండా తోలుతారు. బిల్లులు లేకుండా తోలి వాళ్ళు పెద్ద మొగోళ్ళ ఫీల్ అయిపోతారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఎందుకు వాళ్ళు కూడా ఏం తినరా డబ్బులు. బిల్లులు లేకుండా తోలి వాళ్ళు కూడా ఏం తోలరండి. ఆ పార్టీ వాళ్ళకి మెయిల్ చేస్తారు కదని చెప్పేసి వీళ్ళు తోలి ఏం చేస్తారంటే మన ఇండియానే ఇంకెక్కడికి ఎదగనివ్వకుండా ఇంకెక్కడే ఉండేలా చేస్తారు. వీళ్ళకి తెలియకుండా. అదేంటది వీళ్ళు తోలి ట్రిప్లోనే అంత అలా అయిపోతుందా అంటే ట్యాక్స్ బిల్లు రాస్తేనే కదా ట్యాక్స్ అయ్యేది. బిల్లు రాకపోతే ఇంకా ట్యాక్స్ ఎక్కడ అవుతుంది, మన ఇండియా ఎక్కడ బాగుపడుతుంది. వీడికి తెలియకుండానే వీడి జీవితాన్ని ఇంకెక్కడే ఆపేసుకుంటున్నాడు. కొంచెం బాగుపడితే అన్నీ ప్రతిదీ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉన్నాయి కదా. సో ఏంటంటే ఇప్పుడు నిజంగా
ఇండియా బాగా ట్యాక్స్లు అన్ని డబ్బులు అన్నీ వస్తాయి అనుకోండి, రోడ్లు కొంచెం ఫాస్ట్గా వేస్తారు. రోడ్లు ఫాస్ట్గా వేసారు అనుకో, మనం సాఫీగా వెళ్తాం, బండి రిపేర్లు రావు. అలా 1 by 1 అన్నీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఉంటాయి కదండి, ఒకటని చెప్పలేం కదా. సో నా సజెషన్ ఏంటంటే బిల్లులు లేకుండా అయితే ఎవరు తోలకండి. ఇంకోటి ఏంటంటే ఓవర్లోడ్ అంటారా, మరీ ఓవర్ కాకుండా ఓ మాదిరిగా అయిపోతే మనల్ని ఎవరు పిల్లరు కాబట్టి ఇంకా అది దీంట్లో భాగం అయిపోయింది డ్రైవింగ్ ఫీల్డ్ అని. లేదంటే మన కిరాయిలు ఎవరు కూడా చెప్పేవాళ్ళు ఉండరు. మరీ ఓవర్లోడ్ లేకుండా బండి తట్టుకుని అంత, టైర్లు ఆగి అంత, టైర్లు పేలిపోయి అంతలా కాకుండా మాదిరిగా వేసుకుని అయితే తోలండి. మరి నా సజెషన్ అది. జాగ్రత్తగా విజయవాడ కొత్త బైపాస్లోకి అయితే వచ్చామండి. టైటీగా వెళ్తుంది అలా ప్రయాణం. ఇప్పుడు బయలుదేరాం. మనం బయలుదేరేటప్పటికి 7:30 అలా అయినట్టుందండి. 7:30 8 అయినట్టుంది. అంటే 9 10 11 3 గంటలు అయింది. 3 గంటలకి 133 కిలోమీటర్లు వచ్చాం. ఇక వెళ్తుంది ప్రయాణం. అలాగే ఇప్పుడు ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉంది. ఈ టోల్ గేట్ దగ్గర ఎవరో లేకపోతే ఓకే, అంతా ఫైన్. లేదంటే మన కడిపోద్ది ఫైన్. కరెక్ట్గా విజయవాడ దాటం అనేటప్పటికి 1 3 లైట్లు వెలిగినాయండి. కింద లైట్ అయితే ఇప్పుడు ఆన్లోనే ఉంటుంది. మధ్యలో లైట్ ఏమో ఓవర్ హీట్. ఇది ఈ మధ్యన ఎక్కువ వస్తుంది. అది నాకు తెలిసి క్లచ్ ప్లేట్లు ఏమైనా అడుగుంటాయి, దానికి కూడా ఇంజిన్ రన్నింగ్ ఎక్కువ అయ్యి ఓవర్ హీట్ అవ్వడం అలా జరుగుతుంది కదా. అది ఇది లో ఫ్లూయిడ్ 3 ఏదో లైన్లో నుంచి ఉన్నాయండి. ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత బొంకేదో చూసి డీజిల్ అయితే కొట్టించేద్దాం. అప్పుడు దాన్ని ఆపేద్దాం. బండిలో డీజిల్ అయితే కొట్టించుకున్నా. 3 లైట్లలో 1 లైట్ ఆగింది. ఇప్పుడు సెల్ఫ్ ఆపాం, 2వ లైట్ కూడా ఆగిపోద్ది. ఓకే, 2వ లైట్ కూడా ఆగిపోద్ది. 3వ లైట్ ఇంకా అది డమ్మీ లైట్లు అండి, అలా ఉంటుంది. బయలుదేరాలి ఇప్పుడు. మళ్ళీని 162 కిలోమీటర్లు వచ్చామండి బయలుదేరేటప్పటి నుంచి. అప్పుడు ఆవులంతులు వచ్చేస్తున్నాయండి. రేస్కి వెళ్ళినట్టే ఒక్కొక్కటిని, మామూలు కాదండి బాబు అట్లా. రోడ్డు ఎక్కించిన తర్వాత ఒకసారి టైర్లో రాయిబెడ్లు ఉన్నాయి, అవి తీసుకుంటే బెటర్ కొంచెం. మనం లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంచెం. రోడ్డుకి ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఇక్కడ ఉందో డిస్టెన్స్ ఉందండి, ఇక్కడ చూసుకొని తీసుకోవచ్చు. బాగానే ఉంది. అమ్మ లక్కీగా ఎప్పుడు దిగిందో కానీ మనకి గట్టి దెబ్బ వేద్దామని చూసింది. కాకపోతే ఏంటంటే కిందన షార్ప్గా లేని వల్లనే బతికిపోయాం. అమ్మా, ఈ మొత్తం పిప్ అయిపోయే టైర్లో పట సౌండ్ వచ్చేస్తున్నాయండి. ఓకే, ఈ టైర్ అయితే ఇంకా ఉండదులే. అది సీల్ టైర్ కాదు కదండి, అదొట్టి బటన్ ఇరుకుండదు. ఈ బటన్ ఇరుకుండడం వల్ల దీంట్లో దూరిపోయి ఉండిపోతున్నాయి. ట్రాఫిక్ మటుకి ఎందుకైందో తెలియదు కానీ గట్టిగా అయిందండి ట్రాఫిక్. ఎదర ఇటు టర్నింగ్ కనబడుతుంది, అక్కడ ఇవని స్లోగా కదులుతుంది. కానీ చూద్దాం ఉండండి, కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఎందుకు అయిందో ఏంటో అన్నీ బయటకు వచ్చేస్తాయి. నేను ఇద్దరైతే ముంచుకు వచ్చేస్తుందండి. ఎక్కడొక్కడ ఆపి ఒక అరగంట ఆపేద్దాం బండి. ఆపేసి టీ పాయింట్ దగ్గర ఎక్కడొక్కడ పెట్రోల్ బంక్లోనే ఆపేసి ఒక అరగంట రెస్ట్ తీసుకున్నామంటే కొంచెం ఫ్రీ అవుతాం. ఏంటి ఇదా గోతులు రోడ్డు. అమ్మ ఏంది ఇదా ఇలా ఉన్నాయి ఏంట్రా. అమ్మ ఈడెవడో ఆపుతున్నట్టు అన్నాడు. మళ్ళా కదండి చెక్ పోస్ట్ ఆపుతున్నట్టు. ఎదరు వెళ్తున్నా చూడండి, 3 ఎంట్రాలు, 3 మంది సబ్స్క్రైబర్స్ అంట. కరెక్ట్గా 999. నేను సెంటర్లో వెళ్తున్నాను, లారీ సైడ్ వేసి అటో బండి ఇటో బండి వచ్చి ఆటలు కొట్టేస్తారు. సబ్స్క్రైబర్లు అన్నా అనుకుంటాను.
వస్తుంది కదండి. అబ్బా, 1 2 3 ఒక బ్యాక్ సైడ్ బాగా వెనకాల మన బండి ఉంది. 4 వాళ్ళు గ్యాంగ్. మొత్తం ఒక్కో దాంట్లో ఒక్కో లోడ్ ఉంది. ఒక దాంట్లో ఏమో గేదెలా, ఇది గేదెలు గుమ్మాలో మొత్తం. ఇంక మన బండి ఈ 3 కూడా మన సబ్స్క్రైబర్స్ బండి అండి. జగ్గంపేట సబ్స్క్రైబర్స్. ఏదో ఇన్సిడెంట్ జరిగిందండి. లారీ మొత్తం పొరిగిపోయింది ఏకంగా. కట్ల ఇరిగిపోయినాయా సంథింగ్, కట్టలు ఇరిగిపోయినట్టు ఉన్నాయి. ఏం మారలా. అప్పుడు ఇది వరకు బోర్డర్ దగ్గర తీసుకునే వాళ్ళు, ఇప్పుడైతే ఇంకా ఫస్ట్లోనే ఇంకా ఆపేస్తున్నారు. ఇంకా ఆపేసి గేర్లు అన్నీ పెట్టేసారు. సైడ్ గా అంటున్నారు అంతే. తెలిసిందే కదా, మామూలుగానే జరుగుతుంది అంతే. మన వాళ్ళ కోసం వెయిటింగ్. వస్తుందండి, బండి వచ్చేది. మన జాతర లైన్ వచ్చి అలా ట్రిప్ బయలుదేరేది అప్పుడు ఏమో ఒక్కనే వెళ్ళాలా అనే టైప్లో అనిపించింది. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, నేను ఎప్పుడు ఒక్కనే కాదండి, నాతో ఎప్పుడు కూడా మీరు ఉంటారు అర్థమవుతుంది. ఎందుకంటే దారి పడినా చాలా మంది కనిపించారు. ఇప్పుడైతే 3 బళ్ళు ఉన్నాయి మనకి సెక్యూరిటీగా. ఇక 3 బళ్ళు ఎదరెళ్తున్నాయి, మనం వెనకదలు వెళ్తాం. ఇంకా అలా వెళ్ళిపోయింది. దెబ్బకి నిద్ర ఎగిరిపోయిందండి. ఇంకా మంచి జోష్తో వెళ్తున్నాయి బళ్ళన్నీ కూడాను.